Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కోసం చూసుకోబోతున్నాం. సో ఈ మెథడ్ నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు సింపుల్గా ఈ స్టెప్స్ చూపించి అండ్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇది మీరు కరెక్ట్గా వింటే కనుక మీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మీద 100% క్లారిటీ అనేది వస్తుంది. మిగతా మెథడ్స్ మ్యాట్రిక్స్ సంబంధించి కింద నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు వాటి మీద మంచి గ్రిప్ అయితే ఖచ్చితంగా. ఓకే, సో ఇలా మనకి యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ చేయాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడే కాదు, మిగతా మెథడ్స్లో కూడా మనం ఫైండ్ చేయాల్సిన ఎక్స్, వై అండ్ జెడ్. సో ఆ ఎక్స్, వై, జెడ్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే మనకు కొన్ని స్టెప్ విధంగా నేను మీకు క్లారిటీ కోసం రాసి ఇచ్చాను. సో ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఏ మ్యాట్రిసెస్, ఎక్స్ మ్యాట్రిసెస్, డి మ్యాట్రిసెస్ మనం నోట్ చేసుకోవాలి. ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్ మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. తర్వాత ఫార్ములా, మెయిన్ బేస్ ఫార్ములా ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు డి, ఇది బేస్ ఫార్ములా. సో మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ అనమాట. ఎక్స్ అంటే ఏంటి? స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి? స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. అవి కావాలి కాబట్టి మనం ఏం చేసాం? ఎక్స్ని సబ్జెక్ట్ చేసుకుని ఏ అవతల పంపించాం. అప్పుడు ఏంటి? ఏ ఇన్వర్స్ డి. సో ఇందులో డి మన క్వశ్చన్లో ఉంది. ఓకే, ఏ ఇన్వర్స్ మనం ఫైండ్ చేయాలన్నమాట. ఆ ఫైండ్ చేయడానికి ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? 1/det A ఇంటూ adjoint A. క్లియర్ కదా? సో ఈ 1/det A ఇంటూ adjoint A కనుక్కుని ఆ ఏ ఇన్వర్స్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం సింపుల్ సాల్వ్ అయిపోతుంది. సో ఈ ఏ ఇన్వర్స్ ఫైండ్ చేసే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ det A కనుక్కోవాలి, తర్వాత కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. కనుక్కున్న ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏలో ఉన్న రోస్ని కాలమ్స్ లాగాను, కాలమ్స్ రోస్ లాగా ఇంటర్చేంజ్ చేస్తే మనకి adjoint A వచ్చేస్తుంది. అలా వచ్చిన ఏ ఇన్వర్స్ని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, సో సమ్ స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్, డి మ్యాట్రిక్స్ తీసుకోండి. ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ మ్యాట్రిక్స్ ఎలాగా అంటే ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని వాటి యొక్క ఎక్స్, వై, జెడ్ యొక్క కోఫిషియన్స్ని రో వైజ్గా తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ రో. సో ఏంటది? 2, ఎక్స్ పక్కన 2 ఉంది, వై పక్కన -1 ఉంది, జెడ్ పక్కన 3. అలాగే సెకండ్ ఈక్వేషన్ 1, 1, 1. అండ్ నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 1, -1, నెక్స్ట్ 1. ఇది ఏ మ్యాట్రిసెస్. నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిసెస్, స్మాల్ ఎక్స్, స్మాల్ వై అండ్ స్మాల్ జెడ్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ డి, 9, 6 అండ్ 2. ఓకే, 9, 6, 2. ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ఏఎక్స్ డి మ్యాట్రిసెస్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి. సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే మనకు కావాల్సిన ఎక్స్ సబ్జెక్ట్ చేసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ డి. ఇప్పుడు ఈ ఏ ఇన్వర్స్ కావాలంటే మనం ఏం చేయాలి? స్టెప్ 1, det A వాల్యూ ఫైండ్ చేయాలి. సో det A ఫైండ్ చేసిన కోఫాక్టర్ ఫైండ్ చేయాలి, ఆ తర్వాత adjoint A ఈజీగా అయిపోతుంది. సో det A వాల్యూ ఫైండ్ చేయండి. ఫస్ట్ det A ఈజ్ ఈక్వల్ టు, సో det A అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ 2, -1, 3. ఇది ఏదైతే ఫస్ట్ రో యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకోండి. ఫస్ట్ 2, -1 అండ్ నెక్స్ట్ 3. ఓకే, సో ఈ 2 ఉంది కదా, సో దీనికి ఫస్ట్ ప్లస్ అన్నట్టు, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ సైన్స్ అసైన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఫస్ట్ రో ఒక ఎలిమెంట్స్ తీసుకోవాలి 2, -1, 3 అని. తర్వాత వాటికి సైన్స్ అసైన్ చేయాలి. ప్లస్, స్టార్టింగ్ ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు, మైనస్ ప్లస్ అనమాట. ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, తర్వాత ఇప్పుడు 2 పక్కన మనం ఏం చేయాలి? ఏడి మైనస్ బీసీ తీసుకోవాలి. అది ఎలాగా అంటే దీనికి సంబంధించిన రోని కాలంని క్లోజ్ చేసేయండి. 2 ఉంది కదా, దీనికి సంబంధించిన రోని కాలం క్లోజ్ చేస్తే ఏముంది? 1, 1, -1 కదా. సో దానికి ఏడి మైనస్ బీసీ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థం కావడానికి తీసుకుంటాను చూడండి. 2, -1, 3 రఫ్ చూడండి ఒకసారి. 1, 1, 1 నెక్స్ట్ 1, -1, 1. సో మనం ఇక్కడ ఏడి మైనస్ బీసీ దీనికోసం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించిన రోని కాలంని తీసేస్తే ఏముంటుంది మనకి? 1, 1, -1. దీనికి ఏం చేయాలంటే ఏడి మైనస్ బీసీ చేయాలి. ఏడి మైనస్ బీసీ అంటే 1 into 1 minus of -1
అర్థమైందా? సో 2 తీసుకున్నాము. సో AD 1 into 1 1 మైనస్ BC -1 into 1 -1. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు -1 కోసం అంటే ఈ ఎలిమెంట్ కోసం అంటే మళ్ళీ ఒకసారి నేను రఫ్ చేస్తాను చూడండి ఒకసారి 1 1. ఇప్పుడు మనం ఈ -1 ఎలిమెంట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించిన రో అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది 1 1 1 అంటే ఏంటి 1 into 1 -1 అన్నట్టు AD మైనస్ BC. నెక్స్ట్ ఈ థర్డ్ దానికోసం కాబట్టి సో దీనికి సంబంధించిన రో అండ్ కాలమ్ క్లోజ్ చేస్తే ఏం మిగులుతుంది 1 1 1 -1 అంటే 1 into -1 -1 మైనస్ 1 1s are 1. ఓకే ఇది. సో ఇప్పుడు సింపుల్గా ఏం వస్తుంది మనకి చూడండి ఒకసారి 2 of 1 వేసుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. మీకు అర్థమైందా? 12 అని తీసుకున్నాను 1 వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆ 1 ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ మైనస్ సో ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1 1 - 1 0. మీకు అర్థమైందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తీసుకున్నాను 1 వచ్చింది 1 - 1 0. నెక్స్ట్ ప్లస్ 3 -1 -1 ఎంత -2. ఓకే ఇప్పుడు 1 + 1 2 ప్లస్ 1 and 0s are 0. ఇది 3 into -2 -6. సో ఏమొస్తున్నప్పుడు 4 + 0 -6. 4 - 6 ఎంత -2. 0 కన్సిడర్ చేయక్కర్లేదు 4 - 6 -2 అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి ఓకే మనం సమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇప్పుడు మనకి ఎంత ఈ డెట్ వాల్యూ వచ్చేసింది కదా డెట్ ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ వాల్యూ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేద్దాం చూడండి ఒకసారి. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఓకే సో ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అంటే సింపుల్గా ఏం లేదు మీరు గమనిస్తే చాలా సింపుల్ చేసుకోవచ్చు. ఫస్ట్ సైన్స్ అసైన్ చేయండి ప్లస్ మైనస్ తర్వాత ప్లస్ నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ సంబంధించి ఏంటంటే దాని రో దాని కాలమ్ని క్లోజ్ చేసేయాలి. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ క్లోజ్ చేసాం ఏముంది 1 1 -1 కదా అది తీసుకోండి డెట్ ఆఫ్ 1 1 -1 and 1. ఓకే అండ్ నెక్స్ట్ సేమ్ సెకండ్ ఎలిమెంట్ కూడా అలానే దాని యొక్క కాలమ్ దాని యొక్క రో మూసేసి ఏమొస్తుంది 1 1 1 1. ఓకే సో తీసుకోండి 1 1 1 1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ సంబంధించి దాని రో దాని కాలమ్ క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 1 1 1 -1 1 1 1 -1. ఓకే నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఏం చేస్తాము దీని రో దీని కాలమ్ క్లోజ్ చేస్తే ఏమొస్తుంది -1 3 -1 1. ఓకే ఇది అండ్ ఇది క్లోజ్ చేస్తే -1 3 -1 1. డెట్ ఆఫ్ మనం కనుక్కోవాల్సింది -1 3 -1 1. ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది 1 సంబంధించి సో దీనికి సంబంధించి ఈ కాలమ్ దీన్ని ఒక రో అండ్ కాలమ్ క్లోజ్ చేసేస్తే ఏమొస్తుంది మనకి 2 3 1 1. ఓకే 2 3 1 1. అండ్ ఇప్పుడు ఇది 1కి సంబంధించి దీనికి సంబంధించిన కాలము అండ్ దీనికి సంబంధించిన రో మూసేస్తే ఏమొస్తుంది మనకి 2 -1 1 -1. సో ఇది కదా కాబట్టి ఇది అండ్ ఇది క్లోజ్ చేస్తే 2 -1 1 -1 2 -1 నెక్స్ట్ 1 -1. ఓకే అలాగే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి క్లోజ్ చేస్తే ఏమొస్తుంది -1 3 1 1 -1 3 1 1. ఓకే అండ్ నెక్స్ట్ సంబంధించి ఇది క్లోజ్ చేసేయండి ఇది క్లోజ్ చేస్తే ఏమొస్తుంది మనకి 2 3 1 1. ఓకే ఈ -1 కాబట్టి దీనికి సంబంధించిన కాలమ్ దీనికి సంబంధించిన రో క్లోజ్ చేస్తే 2 3 1 1 వస్తుంది 2 3 and 1 1 వస్తుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి క్లోజ్ చేస్తే ఏమొస్తుంది మనకి 2 -1 1 1
2 మైనస్ 1 నెక్స్ట్ 1 1 ఇది. సో మీరు సింపుల్ ఏం లేదు, ఫస్ట్ సైన్స్ ఎసెన్షియల్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని ఆల్టర్నేట్గా అసైన్ చేసేసిన తర్వాత దీనికోసము దీనికి సంబంధించిన కాలము రో క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేస్తే ఏమొచ్చింది మనకి 1 1 మైనస్ 1 1 ఇదిగోండి 1 1 మైనస్ 1 1 వచ్చిందా. అండ్ అలాగే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ సంబంధించి రో అండ్ కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 1 1 1 1 ఇదిగోండి 1 1 1 1 వచ్చింది. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 1 1 1 మైనస్ 1 ఇదిగోండి 1 1 1 మైనస్ 1. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి సంబంధించి కాబట్టి దీనికి సంబంధించిన కాలము అండ్ రో క్లోజ్ చేస్తే -1 3 -1 1 ఇదిగోండి -1 3 -1 1. ఇప్పుడు ఈ ఎలిమెంట్ సంబంధించి మనం ఏం చేస్తాం, ఇది క్లోజ్ చేస్తే 2 3 1 1 2 3 1 1 వచ్చింది. అలాగే ఈ ఎలిమెంట్ సంబంధించి మనం కాలము రో క్లోజ్ చేస్తే 2 1 1 1. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ ఎలిమెంట్ సంబంధించి క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది -1 3 1 1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ సంబంధించి క్లోజ్ చేస్తే 2 3 1 1. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 2 1 1 1 2 1 1 1. ఓకే, సో మనకేంటి ఇప్పుడు సింపుల్గా ఇది డెట్ ఏడి మైనస్ బీసీ ఫామ్లో చేసుకొని సాల్వ్ చేస్తే సమ్ సింపుల్గా అయిపోతుంది. కోఫ్యాక్టర్ తీసుకోండి ఇప్పుడు ఫస్ట్ దానికి ఏడి మైనస్ బీసీ అంటే 1 1 జా 1 మైనస్ ఆఫ్ -1. ఓకే, నెక్స్ట్ మైనస్ ఏడి 1 into 1 1 మైనస్ బీసీ ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ 1 into -1 -1 -1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మైనస్ -1 into 1 1 -1 into 1 -1 మైనస్ ఆఫ్ -3. ఓకే, సో మైనస్ వేసుకున్నాము -1 into -1 ఇది -1 నెక్స్ట్ మైనస్ -1 -3. నెక్స్ట్ 2 1s are 2 1 into 3 2 -3. నెక్స్ట్ మైనస్ ఈ బయట ఉన్న మైనస్ పెట్టుకున్నాం 2 into -1 -2 మైనస్ 1 into -1 -1. ఓకే, నెక్స్ట్ -1 into 1 1 -3 -1 into -1 -1 1 into 3 3. నెక్స్ట్ మైనస్ 2 1s are 2 1 -3 -3. నెక్స్ట్ 2 1s are 2 వస్తుంది. నెక్స్ట్ 1 into -1. ఓకే, ఫస్ట్ ఏంటి 1 1s are 1 మైనస్ -1 into 1 ఎంత -1. నెక్స్ట్ ఈ మైనస్ బయట పెట్టుకున్నాం 1 1s are 1 పెట్టుకున్నాం మైనస్ ఏడి మైనస్ బీసీ 1 -1 వచ్చింది. అలాగే నెక్స్ట్ 1 into -1 -1 మైనస్ ఆఫ్ 1. నెక్స్ట్ మైనస్ కదా మైనస్ ఇక్కడ పెట్టుకున్నాం -1 into 1 -1 మైనస్ -1 into 3 -3. నెక్స్ట్ 2 1s are 2 తర్వాత -1 3s are 3. నెక్స్ట్ మైనస్ కదా మైనస్ బయట పెట్టుకున్నాం 2 into -1 -2 మైనస్ 1 into -1 -1. ఓకే, నెక్స్ట్ -1 into 1 -1 1 3s are 3 ఏడి మైనస్ బీసీ ఈ మైనస్ అలానే బయట పెట్టుకున్నాం 2 1s are 2 మైనస్ 1 3s are 3 సేమ్ ఇది కూడా అంతే 2 1s are 2 1 -1 ఈ మైనస్ పెట్టుకున్నాం. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం లేదు సింపుల్గా 1 ఫస్ట్ ఏముంది 1 తర్వాత మైనస్ ఇంటూ మైనస్ +1 తర్వాత 1 -1 ఎంత 0 కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ -1 -1 ఎంత -2. నెక్స్ట్ ఈ మైనస్ అలానే వేసుకోండి. నెక్స్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ +3 అర్థమైంది కదా. -1 వేసుకున్నాను ఈ -1 ఎక్కడ వేసుకున్నాను మైనస్ ఇంటూ మైనస్ +3 వేసుకున్నాను. నెక్స్ట్ 2 -3 ఎంత -1 2 -3 ఎంత -1. నెక్స్ట్ ఇది మైనస్ ఆఫ్ -2 తీసుకోండి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +1 -2 +1 వచ్చినట్టు. నెక్స్ట్ -1 -3 ఎంత -4. నెక్స్ట్ -2 -3 ఎంత
minus 1. Next 2 minus into minus plus 1. Okay, ఇది matrices. ఓకే, ఇప్పుడు సింపుల్ గా 1 plus 1 ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ 0. నెక్స్ట్ minus 2. 2 0 minus 2. నెక్స్ట్ minus 1 plus 3 ఎంత వస్తుంది? 2 వస్తుంది, కానీ ఆల్రెడీ బయట మైనస్ ఉంది కాబట్టి minus 2. నెక్స్ట్ minus 1. నెక్స్ట్ minus 2 plus 1 ఎంత వస్తుంది? minus 1, కానీ ఇంకో బయట ఆల్రెడీ మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. నెక్స్ట్ minus 4. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 1. నెక్స్ట్ 2 plus 1 3. సో ఇది కోఫాక్టర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. దీని నుంచి మనం ఏం ఫైండ్ చేయాలి? ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఇజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ ఏమీ లేదు, ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని రోస్ టు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయాలి. మనం కాలమ్స్ రో కింద, రోస్ కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేస్తే అదే అడ్జాయింట్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏని రోస్ టు కాలమ్స్, కాలమ్స్ రోస్ చేస్తే మనకి అడ్జాయింట్ ఏ వచ్చేస్తుంది. అంటే సింపుల్, ఈ 2 minus 2 minus 4 ఉంది కదా ఈ కాలం, దీన్ని రో కింద కన్సిడర్ చేసి ఇక్కడ తీసుకోండి. మనం సింపుల్గా 2 minus 2 అండ్ నెక్స్ట్ minus 4. నెక్స్ట్ 0 minus 1 and 1. నెక్స్ట్ minus 2 and 1 and 3. దట్స్ ఇట్. ఇదిగో మన అడ్జాయింట్ ఏ వచ్చేసింది. ఇప్పుడు ఫార్ములా అనమాట, సబ్స్టిట్యూషన్ అనమాట. ఏం చేయాలి మనం? సింపుల్ x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి డెట్ ఏ వచ్చింది, అడ్జాయింట్ ఏ మొత్తం వచ్చేసింది కాబట్టి. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో x అంటే ఏంటి? క్యాపిటల్ X అంటే ఏంటి? స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. ఇదే మనకు కావాల్సిన మ్యాట్రిక్స్. ఓకే, సో x ఏంటి? క్యాపిటల్ X ఏంటి? స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. ఓకే కదా, ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ ఇన్వర్స్ వాల్యూ తీసుకోవాలి. ఏ ఇన్వర్స్ వాల్యూ ఏంటి? ఏ ఇన్వర్స్ వాల్యూ 1 by డెట్ ఏ. డెట్ ఏ ఎంత వచ్చింది? -2. ఓకే, 1 by డెట్ ఏ అంటే -2. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఇది. సో కన్సిడర్ చేయండి, 2 -2 -4. నెక్స్ట్ 0 -1 1 -2 1 3. ఇది అడ్జాయింట్ ఏ. ఓకే, ఇప్పుడు ఇది ఏంటిది? ఏ ఇన్వర్స్ అన్నట్టు. ఇప్పుడు డి మ్యాట్రిక్స్ ఎంత మనకి? 9 6 2 కదా, అది పక్కన తీసుకోండి సింపుల్గా. 9 6 and 2. దట్స్ ఇట్. ఇది సింపుల్ సాల్వ్ చేసుకోవాలి, మన కళ్ళ ముందు ఆన్సర్ ఉంటుంది. సో ఎక్స్ వాల్యూ స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? 1 by డెట్ ఏ. డెట్ ఏ అంటే ఏంటి? -2 వచ్చింది కదా ఇక్కడ, ఈ డెట్ ఏ తీసుకున్నాము. అండ్ అడ్జాయింట్ ఏ 1 by డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, కాబట్టి అడ్జాయింట్ ఏ ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా, అది ఇక్కడ తీసుకున్నాను. డి మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఇక క్వశ్చన్లో ఆల్రెడీ 9 6 2 ఉంది కదా, అది కన్సిడరేషన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 1 by -2 అలానే ఉంచుకోండి. సో సింపుల్గా ఇలాగా. ఓకే, 2 into 9. సో ఈ రో మొత్తం ఈ కాలంతో చేయాలి. ఫస్ట్ ఏముంది? 2 into 9 ఎంత? 18. ఓకే, నెక్స్ట్ -2 into 6 12 -12. నెక్స్ట్ 4 2s are 8 -8. ఓకే, అర్థమైంది కదా. 2 9s are 18 -2 into 6 12 4 2s are 8. ఓకే, నెక్స్ట్ 0 into 9 0 అంటే ఇప్పుడు సెకండ్ అనమాట. 0 into 9 0 ప్లస్ -1 into 6 ఎంత? -6. నెక్స్ట్ 1 into 2 2. ఓకే, ఇప్పుడు సెకండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది -2 into 9 -18. నెక్స్ట్ 1 into 6 6. నెక్స్ట్ 3 2s are 6. దట్స్ ఇట్. ఓకే, ఇది సింపుల్గా. ఇప్పుడు ఇది సాల్వ్ చేయగానే మన కళ్ళ ముందు ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఏమొస్తుంది? 1 by -2 అలానే తీసుకోండి. 18 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది? 18 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -12. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -8.
నెక్స్ట్ 0 ప్లస్ ఇంటూ మైనస్ -6 నెక్స్ట్ 2 ప్లస్ 2. సో ఎంత వస్తుంది? నెక్స్ట్ -18 ప్లస్ 6 ప్లస్ 6 12 అవుతుంది. -18 ప్లస్ 12. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్గా 18 మైనస్ 12 మైనస్ 8 -12 మైనస్ 8 ఎంత? 20 అవుతుంది. -20 అవుతుంది. 18లోంచి -20 తీస్తే ఎంత? -2 వస్తుంది. సో సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు 1/-2 1/-2 18 -12 -8 ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? -20 వస్తుంది. 18లోంచి -20 తీస్తే -2. నెక్స్ట్ -6 ప్లస్ 2 ఎంత వస్తుంది మనకి? -4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ -18 ప్లస్ 12 ఎంత వస్తుంది? -6. ఓకే, సో సింపుల్గా ఏం చేసాం? ఈ మైనస్ యాడ్ చేసాం, దాంట్లో సాల్వ్ చేస్తే -2 వచ్చింది. నెక్స్ట్ -6 ప్లస్ 2 -4 వచ్చింది. 18 ప్లస్ 12 -6 వచ్చింది. సో ఇప్పుడు XYZ స్మాల్ x స్మాల్ y అండ్ స్మాల్ z ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఏంటి? ఈ -2 ఉంది కదా, ఈ లోపల పంపించండి. ఇప్పుడు -2/-2 అంటే ఇది -2/2. నెక్స్ట్ -4 మళ్ళీ -2 -4/-2 అలాగే ఇది కూడా -6/-2 -6/-2. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి? సింపుల్గా -2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 1. అండ్ నెక్స్ట్ -2 4 2 2s are 4 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది 2. అండ్ నెక్స్ట్ 2 1s are 2 2 3s are 6. సింపుల్గా x y z ఏంటి? 1 2 3 అంటే x వాల్యూ ఏంటి? 1, y వాల్యూ ఏంటి? 2 అండ్ z వాల్యూ 3. దట్స్ ఇట్, సమ్ అది. సో సింపుల్, మీకు అర్థమైంది కదా? సో లాస్ట్ ఆన్సర్ ఏంటి? x వాల్యూ 1, y వాల్యూ 2, z వాల్యూ 3 వచ్చినట్టు. సింపుల్గా అంతా సాల్వ్ చేసుకుని లాస్ట్లోని డెట్ వాల్యూని చివరికి పంపించుకుంటే సమ్ ఈజీగా అయిపోతుంది. లాస్ట్లోని మైనస్ డెట్ మూడింటితో డివిజన్ చేసాం మనం, అంతే 1 2 3 మనకు వాళ్ళ ముందు వచ్చేసింది. ఫస్ట్ మనం ఏం చేయాలి? సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, డి వాల్యూ తీసుకోవాలి. ఓకే, అలా తీసుకున్న తర్వాత AX = D అన్న ఫార్ములాని తీసుకోవాలి. తర్వాత X = A ఇన్వర్స్ ఇంటూ D అది నోట్ చేసుకుని ఇప్పుడు ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? డెట్ ఏ ఫైండ్ చేయాలి. డెట్ ఏ ఫైండ్ చేసిన తర్వాత కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ నుంచి మనం ఏం చేయాలి? అడ్జాయింట్ ఏ వాల్యూ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇది x = A ఇన్వర్స్ Dలో మనం ఏం చేయాలి? ఫైండ్ చేసినవన్నీ వాల్యూస్ వేసుకోవాలి. క్యాపిటల్ X అంటే స్మాల్ x స్మాల్ y స్మాల్ z అండ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇక్కడ తీసుకున్నాం కదా 1/det ఏంటి? అడ్జాయింట్ అంటే 1/det వాల్యూ తీసుకున్నాం, అడ్జాయింట్ ఆల్రెడీ ఫైండ్ చేసింది తీసుకున్నాం, డి ఏమో ఆల్రెడీ మనకి నోట్ చేసుకుంది కన్సిడర్ చేసాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనం డెట్ వాల్యూ లోపలికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే సింపుల్గా వాల్యూస్ వచ్చేస్తాయి. సో స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సేమ్ ఇలానే సమ్ సాల్వ్ చేసుకోండి. ఓకే, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మిగతా సమ్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని హై బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.